గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, వరలక్ష్మీదేవి నమః. ఈ వీడియో ద్వారా వరలక్ష్మి వ్రతము రోజున ఇంట్లో పూజలు దొరకకపోయినా లేదా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. అయితే నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే ఏమీ లేదు. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి ఓం వరలక్ష్మీదేవి అని మహా అని చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని ఒకసారి చిన్న కోరికగా కోరుకుంటూ లేదా అభ్యర్థిస్తూ నా కోసం ఈ పని చేయవలసిందిగా, ఎందుకంటే దానివల్ల ఈ వీడియో అంతకీ 10 మందికి చూపిస్తుంది యూట్యూబ్. తద్వారా అందరూ ఈ వీడియో చూసి చేసుకునే అవకాశం దొక్కుతుంది. కాబట్టి మా కోసం ఆ ఒక్క చిన్న సహకారం మాత్రం చేసి పెట్టండి. అలాగే ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా లక్ష్మీదేవి ఫోటో అయినా ఉంటే కనుక వెనకాల పెట్టుకుని మీరు ఏదైనా లక్ష్మీదేవిని ఎలా అలంకారం చేసి తయారు చేసుకుంటే పెట్టుకోవచ్చు. లేదా మీ ఓపిక, మీరు లక్ష్మీదేవిని ఎలా పెట్టుకుంటే అలాగా పెట్టుకుని సిద్ధం చేసుకోండి. తర్వాత దీపారాధన కుంది అంటే ఒక కుందిలో ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళతో మనం ఆచమనం చేస్తాం కాబట్టి మళ్ళీ అమ్మవారి మీద అభిషేకం చేయడం, నైవేద్యం పెట్టడానికి పని చేయమన్నమాట. అందుకని ఇంకొక చెంబుతోటి కూడా ఇలా నీళ్ళు పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అగరవత్తులని ఆవు నెయ్యితో కలిపి పసుపక్షతలు ఇలా తయారు చేసుకోండి. అలాగే ఆవు పాలు లేదా పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఉంటే అవి సిద్ధం చేసుకోండి. లేదనుకోండి ఇలా ఆవు పాలైనా పెట్టుకోవచ్చు. ఇలాగే బెల్లం ముక్క ఒకటి పెట్టుకోండి. అలాగే తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున ఇలా 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే హారతిచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే వాయించడానికేమో ఇలాంటి గంట పెట్టుకోండి. అలాగే కాసిన్ని హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. 4 అగరవత్తులు పెట్టుకుని ఇలాంటి కైవత్తిని తయారు చేసుకోండి. కైవత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికే కాస్త పత్తి చుట్టి ఇలా కొంచెం నెయ్యితో తడిపారు అనుకోండి, నెయ్యిలో, దీన్నే కైవత్తి అంటారనమాట. ఇది ఎందుకంటే మనం ముందర అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తామన్నమాట. అందుని ఇలా తయారు చేసుకోండి. అలాగే కలశ, చాలామంది కలశ ఆనవాయితీ లేదండి ఉందండి అంటుంటారు. దీనికి ఆనవాయితీతో పనేమి లేదమ్మా, కలశ పెట్టుకోవడం మంచిది, పెట్టుకోండి. అలాగే కలశకి చెంబు, మామిడి కొమ్మ, కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇలా చిలకలా చుట్టి జాకెట్ ముక్క, పైన గాజులు, ఇలాగ కలశ సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు చాలా ముఖ్యం. ఇలాగే 2 తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే మీరు ఎంతమంది పూజ చేసుకుంటే అంతమంది తోరాలు కూడా పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి బియ్యం, పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకుని తమలపాకు వేసుకుని కాస్త పసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకుని ఇలా పెట్టేసుకోండి. అలాగే దీన్నే రూపు అంటారు, లక్ష్మీదేవి రూపు మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి రూపు కూడా పెట్టుకోండి. ఇంకా మీరు ఏదైనా ఆభరణాలు చేయించుకున్నారనుకోండి, బంగారపు నగలు లాంటివి, అవి కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే వస్త్రాలు అంటారు వీటిని, అంటే పత్తితోటి కాస్త పసుపుతోటి తడిపి తయారు చేస్తే వస్త్రాలు అవుతాయి, విఘ్నేశ్వర పూజలో వేయడానికి అనమాట. ఇలాంటి 2 పత్తితో వస్త్రాలు చేసుకోండి. అలాగే ఇలా యజ్ఞోపేతం, పత్తితోటి కాస్త పసుపు రాసి తయారు చేసుకుంటే యజ్ఞోపేతం అవుతుంది. ఒకవేళ మీకు ఇవి చేయడం రాలేదనుకోండి, అక్షతలు వేసేయచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే తయారు చేసుకోండి ఈ రకంగా. అలాగే ఇలాంటి అగ్గిపెట్టెను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ప్రధానంగా నైవేద్యానికి కాసిన్ని అరటిపళ్ళు, అలాగే కాసిన్ని మీరు ఏదైనా పులిహార కానీ, పరవాణం కానీ, దద్దోజనం కానీ, స్వీట్లు కానీ, ఎన్ని రకాల పిండి వంటలు తయారు చేసినా కూడా అవన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకోండి నైవేద్యానికి. దాంతోపాటుగా ఇలాగ కొబ్బరికాయ కొట్టడానికి అలాంటి గూటం, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి అలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగా విడిపువ్వులు, మీ పెరట్లో దొరికే విడిపువ్వులు సరిపోతాయి, విడిపువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి పెట్టడానికి ఒక చీర, జాకెట్ ముక్క, గాజులు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఆ ముత్తైదువ అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూస్తూ మీ ఇంట్లో మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఈ వ్రతాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ముందుగా పసుపు వినాయకుడిని పళ్ళెలో పెట్టుకుని పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టండి చక్కగా వినాయకుడికి. ఇలా పైన ఇలా 3 చోట్ల పెట్టాలన్నమాట. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే స్టిక్కర్లు ఉన్నా సరే కుంకుమ ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. అలాగే వినాయకుడికి కూడా చక్కగా కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ముఖ్యంగాను
ఈ తమలపాకు ఉంది కదా ముచ్చికి మీ వైపు ఉండాలి, కొసమేలా ఎదుర్కొండాలన్నమాట. దాన్ని బట్టి అందంగా పెట్టుకోండి. ఈసారి ఏం చేస్తారంటే దీపారాధన చేయండి. నేను ఇందాక కైవొత్తి సిద్ధం చేసుకోమన్నాను కదా, ముందుగా దాన్ని వెలిగించండి. అమ్మ అగ్గిపెట్టి తీసుకోండి, కలిపేస్తాను. ఈసారి ముందుగా కైవొత్తిని వెలిగించుకుని దీపారాధన చేయండి. అమ్మ ఇది నేను పట్టుకుంటాను, వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో పఘ్నం నిరుడ తిమ్మమ పశుగుశ్చ మహ్యమావాహ జీవనంచ దిశో దిశ. అవి ఆపేసి పక్కన పెట్టేసుకోండి. దీంతో వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఈసారి దీన్ని ఆపేసుకోండి, ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపం వెలిగించిన తర్వాత దీపం కుందుకి కాస్త గంధం రాసి చక్కగా కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. అలాగే ఒక పుష్పం కూడా వేసి 2 అక్షతలు కూడా వేయండి. పుష్పం పరికల్పయామి, అక్షతాన్ పరికల్పయామి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒకసారి నమస్కారం చేసుకోండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి, అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. అమ్మ ఆచమనం చేయండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనివృద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం ఈసారి ఆ ఆచమనం చేసిన చెమ్ముందో అది పక్కన పెట్టేసుకోండి, ఆవిడ పక్కన పెట్టినట్టు. ఇదేదైతే ఇంకో చెమ్ముందో దీంట్లో ఉద్ధరణ వేసుకోండి అనమాట. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంస్మరణాత్మం సాంసరోతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింధీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తుండండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకి పనిచేయదనమాట. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శజీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కగా వేసేసుకోండి. 2 అక్షతలు. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలాగా ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఏ సంవత్సరం అయితే ఈ వ్రతము చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేదా మేము ప్రతిరోజు దిన ఫలితాలు చెబుతాం కదా మా ఛానల్లో వీడియోలో, అందులో మొట్టమొదటే ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. అలాగే తిథి, ఈరోజు మీరు పూజ చేసుకునే రోజు తిథి ఏమిటో తిథి చెప్పుకోండి. తిథియాం వాసరః వాసరస్తు భృగువాసరే అని చెప్పుకోండి. ఇక్కడ శుక్రవారాన్ని భృగువాసరే అంటారు కదా, అంచేత శుక్రవారం కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు
మీ గోత్రము, మీ పేరు, మీ భర్త పేరు, అలాగే మీ కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం సంపూర్ణ వరలక్ష్మి దేవత అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మీ వ్రత పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగేష సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకోండి, దాన్ని గంధంలో ముంచండి ఫస్ట్, తర్వాత అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య. ఇలా చెయ్యి మూత వేయండి దాని మీద. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేశోర్ధతే ఆ కలశే ఏషు ధావతి శేనో వర్మవిగాహతే అభిద్రోణ కనిక్రదతు ఓమాపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం. ఈసారి అందులో ఉండే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి, చెంబులో శ్రీకారాన్ని. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం వరలక్ష్మి వ్రతార్థం దురితక్షయకారకాః కలశోదకేన. ఆ నీళ్లు చక్కగా దేవుడి మీద జల్లండి. దేవుడి మీద ఆత్మానంచ అంటే మీ మీద, అలాగే పూజా ద్రవ్యాల మీద కూడా జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఈసారి మనం విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం అన్నమాట మొట్టమొదట, తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం, ముందుగా వినాయకుడికి. కాబట్టి ముందుగా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాశ పునః ప్రాణమిహానో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయాన స్వస్తి ప్రాణామృతమాప ప్రాణానేవేథాస్థానముపహ్వైతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. శ్రీ మహాగణాధిపతయ నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్దరంతో నీళ్లు తీసుకుని గణపతికి చూపించి అలా పళ్ళెలో వదిలిపెట్టాను. అంటే కాళ్ళు కడుగుతున్నట్టుగాను, చేతులు కడుగుతున్నట్టుగాను, మొహానికి ఆచమనీయం ఇస్తున్నట్టుగాను 3 సార్లు చేయాలి అలాగా. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో గణపతి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ భోస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవశోతమోనస్తస్య భాజయతే హనః ఉషతిరో మాత్రః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనేథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోతిక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు తయారు చేస్తే ఇలాగ పత్తితోటి ఆ వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి. ఒకవేళ మీరు వస్త్రాలు తయారు చేయలేదనుకోండి, అక్షత పుచ్చి నమస్కారం చేసేయచ్చు. ఓం అభివస్త్ర శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఇలాగ పత్తితోటి యజ్ఞోపేతం తయారు చేస్తే అది పట్టుకు నమస్కారం చేయండి. లేదనుకోండి, వాటి బదులు కూడా అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు ఓం మహాగణపతయే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి. 2 అగరబత్తులు. అయితే మీలో ఎవరికైనా సరే జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పొగని గణపతికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్ నానాగంధేషు సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన గుచ్చేసుకోండి అగరబత్తుల్ని. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం ద్రవర్తి సంయుక్తం వహ్నిరాయోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రేచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్రంతో నీళ్ళలా వదిలిపెట్టండి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే గణపతి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకుని ఒక 2 అరటిపళ్ళు తీసుకోండి. ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర ఇలా పెట్టుకోండి. కుడి పక్కన బెల్లం ముక్క ఉంది కదా, బెల్లం ముక్క కూడా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు ఆ అరటిపళ్ళ మీద, బెల్లం ముక్క మీద చక్కగా పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి.
ఒక పుష్పం ఏదైనా పట్టుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఉభయ మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉద్దరంతో నీళ్లు వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగి ఫలైశ్చ కర్పూరే నాగవల్లీదలేరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచాభిష్టీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి సంప్రశ్రేయస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి చక్కగా కళ్ళగద్దుకోండి. హరాహర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూరోజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే బాహ్య చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు ఉంటాయి కదా, ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఒక పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రధాన్యాసన్ తేనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇక్కడతోటి విఘ్నేశ్వర పూజ పూర్తయిందనమాట. ఇప్పుడు మనం పసుపు వినాయకుడిని తీసి ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఏం చేస్తారంటే ఈ బియ్యం పళ్ళ ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది మీరు మీ ఇంటి పురోహితులకో, ఇంటి దగ్గర ఏదైనా పూజారులు ఉంటే గుళ్ళో పూజారులకో, విదేశాల్లో ఉండేవారైతే కనుక పరమాణంలాగో లేకపోతే పులిహారలాగో తయారు చేసి భక్తులకు పంచిపెట్టేసేయచ్చు. అర్థమైందండి? అది మీరు వాడుకోకూడదు బియ్యం. ఇప్పుడు మనం వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం ప్రారంభం చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళా 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసుకోండి. పునఃప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర సమృతం బ్రహ్మ భూర్భువస్సు వరం. వదిలేసేయండి. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అధునోత్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలన్నీ చెప్పుకోండి. వాసరే శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథియాయాం వాసరః వాసరస్తు భృగువాసరే. మళ్ళా భృగువాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మళ్ళా మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు.
వ్యాపార సంస్థలు అంటే వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే సకల లక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిద్వారా అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రత సమయే వరలక్ష్మి పరాంబిక దేవత పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలు వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ ఉంది కదా, ఆ కలశ తీసుకోండి. ముఖ్యంగా చెంబు తీసుకుని ఫస్ట్ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే అంబుసమాశ్రితాః. ఈసారి కలశలో కొంచెం నీళ్ళు కూడా పోయండి. కలసే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పోయండి. పోయింది మా ఉద్దరంతో చెంబుతోటే పోయి కలశే గంగాజలమాపూర్య. ఇలా ఈసారి మామిడి కొమ్మ పెట్టండి. ఓం కాండాత్ ప్రడోహంతే పరుషపరే ఏవణ దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టేయండి అలాగా. ఓం యా ఫలని ఫలా పుష్పాయ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతో కుంభసః. పెట్టేసి ఈసారి జాకెట్ ముక్క కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టేయండి. ఓం సుమంగళి రియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం పిపరేతన. అలాగే గాజులుంటే గాజులు కూడా పైన వేయండి. మనసక్కా మమాకోతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మే శ్రీశ్రేతామ్యశః. ఈసారి ఓ పుష్పం కూడా పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రసోభతే ఫలనేర్ఫలావుత అశ్వాయవ చజత్వరేర్విరుద పారయష్టవ. ఈసారి ఆ కలశం చేత్తో పట్టుకుని అమ్మవారి పక్కన నిలబెట్టేసుకోండి. ఓం అసునీతే పునరస్మాసుచ పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమృతమతే స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమవ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. శ్రీ వరలక్ష్మీ దేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు వేయండి కలశం మీద. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. వేసుకుని ఈ రూపు ఉంది కదా, రూపు పెట్టుకోండి. అలాగే తోరాలు ఉంటాయి కదా, తోరాలు కూడా పెట్టుకోండి. పెట్టుకుని ఆ రూపు మీద తోరాల మీద పంచామృతాలు ఉంటే పంచామృతాలు, లేకపోతే కనుక ఆవు పాలు జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వదస్సమౌష్ణ్యం భవావాజస్య సంగతే దదిక్రావణో కారుషం రస్వస్య వాజనః సురభినో ముఖాగర్పణ ఆయుగుం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో సవితోత్పన్న త్వచ్చిద్రేణ పవిత్రేణ ఆవసో సూర్యస్య రశ్మిభిః. మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధురక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుద్యోరస్తునః పితా మధుమానో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్ప దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ స్వహవీతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమామదాభ్యః. చాలండి. ఈసారి ఆ తోరాలు పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఆకుతో సహా ఆ యొక్క రూపుని అమ్మవారి ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకుని రూపుకి
కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు కూడా ఆ రూపు పక్కన పెట్టేసుకోండి. ఇలా పైన పెట్టేసుకోండి అమ్మవారి దగ్గర. ఈసారి మనం పూజ ఈ యొక్క రూపుకి అమ్మవారికి కలసకి కలిపి చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి, ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణితోటి నీళ్లు చూపించి అమ్మవారికి కాళ్ళకి వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. అలాగే ఈసారి అమ్మవారి చేతులకు చూపించి వదిలిపెట్టండి నీళ్లు. ఓం కాంక్షోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి అమ్మవారికి మొహానికి చూపించి వదిలిపెట్టండి నీళ్లు. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉంటే పంచామృతాలు లేదా ఆవు పాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ సమేతతే విశ్వదస్సమవశ్రియం భవావాజస్య సంగతే ధరిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభిర్ముఖాకర్పణ ఆయోగం సుతారషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాతా అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తం ముతోషతి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుపవస్తు దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సహవీతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమామదాభ్యః. చాలండి. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యా రశ్మీః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. గోక్షీరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఈసారి అమ్మవారికి చీర చూపించి పక్కన పెట్టండి. చీర తీసుకోండి అమ్మా. ఒకవేళ చీర లేకపోతే పుష్పం పుచ్చి నమస్కారం చేయొచ్చు. ఈసారి ఓం ఉపయుతమాం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారు చూపించేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈసారి జాకెట్ మొక్క తీసుకోండి. అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఓం క్షుత్పిభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీనాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వాణి నుదమేఘాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. కంచుకం సమర్పయామి. పక్కన పెట్టేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహావరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు తీసుకోండి. ఓం మనసక్కామమాకూతిం వాచసత్యమసీమహి పశూనాం రూపమన్నస్యమహి శ్రీష్టైతామ్యశః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆభరణాం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం కర్ధమేన ప్రజాభూతామై సంభోగర్ధమా శ్రీయం వాసే మే కులే మాతరం పద్మమాలినీం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆభరణాధమలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఒక్కొక్క పుష్పము కూడా అమ్మవారికి మొట్టమొదటి పూజ చేస్తూ ఉండండి. ముందుగా నేను ఏం చేస్తానంటే కనుక తోర పూజ చేస్తాను. అంచేత ముందుగా తోరాలు ఉంటాయి కదా, తోరాలకు పూజ చేయండి. ఫస్ట్ ఒక్కొక్క పుష్పము కూడా తోరాలకు పూజ చేస్తూ ఉండండి. ముందుగా తోర గ్రంథులకి పూజ చేశాక అప్పుడు అమ్మవారికి పూజ చేసుకుందాం. అమ్మ పుష్పంతో కుంకుమ పూజ చేస్తున్నాం. తోర గ్రంథికి లేకపోతే కుంకుమ పూజ చేయండి. ఓం కమలాయే నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః.
తృతీయగ్రంథిం పూజయామి. ఓం సర్వజనన్యే నమః. చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః. పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః. షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విరూపాక్ష్యే నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః. నవమగ్రంథిం పూజయామి. చాలు. ఈసారి ఒక పుష్పాలు తీసుకుని అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ముందుగా నేను అధాంగ పూజ చెబుతాను. ఒక్కొక్క పుష్పం పట్టుకుని ఓం వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం చంచలాయే నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః. జానునీ పూజయామి. ఓం పీతాంబరాయే నమః. ఊరు పూజయామి. ఓం పద్మాలయాయే నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః. ముఖం పూజయామి. ఓం సునేత్రాయే నమః. నేత్రే పూజయామి. ఓం రమాయే నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః. శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యే నమః. సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. ఓం వరలక్ష్మీదేవి నమః అనుకుంటున్నాను. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం విభూతాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం స్వరభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయ్యే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్త్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం ద్వితీయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం క్రోధసంభవాయే నమః. ఓం అనుగ్రహపదాయే నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోకవినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్ష్యే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయే నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం పుష్టయే నమః. ఓం శివాయే నమః. ఓం శివగత్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయే నమః. ఓం వరారోహాయే నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయే నమః. ఓం ఉదారాంగాయే నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్త్యే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రేణసౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపమేష్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యే నమః. ఓం వసుప్రియాయే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాదేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్ష్యే నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవారిణ్యే నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ఓం భవాయ ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా ఇంకొక 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో, అలాగే రాబోయే రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి రోజు వినాయక చవితి పూజా విధానం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, లేదా ప్రతిరోజు ఇంట్లో చేసుకునే నిత్య పూజల వీడియోలు కానీ, ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది.
వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఈ వీడియో కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా రాబోయే రోజుల్లో ఈ ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంకా కామెంట్ పెట్టకపోతే మాత్రం కింద ఖచ్చితంగా ఓం వరలక్ష్మీదేవి అని మహాన్ కామెంట్ పెట్టితేరండి, లైక్ కొట్టి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి పూజలన్నీ కూడా మీకు ఈ ఛానల్లోనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైక్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఇప్పుడు అగరవత్తుల పవన్ చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయ గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఈ అగరవత్తులు ఇలా పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పౌద్ధరంతో నీళ్ళు అమ్మవారి చూపించి వదిలిపెట్టండి. కాళీ నైవేద్యం దధాతి. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి నైవేద్యాలన్నీ కూడా ఇలా ఎదురుగుండా పెట్టుకోండి. మీరు ఏదైనా పిండి వంటలు చేసిన పిండి వంటలు అన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకుని ఆ నైవేద్యాలన్నింటి మీద కూడా పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత చోతఫల సహిత మధుర ఫల సహిత కాశ్మీర ఫల సహిత చిత్రాన్న సహిత మధుర ఫల సహిత సకల నైవేద్యం సమర్పయామి. ఈసారి పుష్పంతో అలాగా ఆ నైవేద్యాలని అమ్మవారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపీఠానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా ఉత్తరంతో 2-3 సార్లు నీళ్ళు అలాగా అమ్మవారు చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం జవరాజం చాభిష్టీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయ మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కలగద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశపాశమభీతిముద్రాంకరే రోహంతీం కమలాసనస్తాం. బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవి. త్రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి మీ ఇంట్లో కుదిరితే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. అమ్మ మీరు మామూలుగా వంగి నమస్కారం చేసేయండి. ఇక్కడ ఓం ఉరసాదృశ్య మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః.
సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సారి పీట మీద. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకునే పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవతా సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పం తలలో పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడతో పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అక్షతలు పూచి నమస్కారం చేయండి. నేను కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహాములు అందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ప్రతిరోజు మాకు అనేక రకాల మంచి విషయాలు చెబుతున్నారు కదా, ఈరోజు స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి, అలాగే గృహంలో సకల ఐశ్వర్యాలు కలిగేటటువంటి, ఇంట్లో దరిద్రం అంతా పోయి సకల ఐశ్వర్యాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. తప్పకుండా మంచి విషయాన్ని అడిగారయ్యా, చెబుతాను. ఇలాగే ఒకనొక సమయంలో పార్వతీ అమ్మవారు కూడా పరమేశ్వరుడు అడిగినటువంటి విషయాన్ని, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన విషయాన్ని మీకు చెబుతాను వినండి. ఒకనొక సమయంలో సాక్షాత్తు శివపార్వతులిద్దరూ కూడా కైలాస పర్వతులు కూర్చున్నారట. అలాగే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమథగణాదులు, అలాగే అష్టదిక్పాలకులు, దేవతలందరూ ఉండగా సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూచి, నాథ, భూలోకంలో స్త్రీలకి సకల ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, భూలోకంలో ఉండే స్త్రీల మీద నీకుండే ప్రేమ కానీ వాత్సల్యం కానీ చాలా గొప్పది. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. భూలోకంలో ఏ స్త్రీ అయితే కనుక వరలక్ష్మి వ్రతము అని ఉంటుంది, ఆ వ్రతము కనుక చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలగడమే కాదు, సకల ఐశ్వర్యాలు కలగడమే కాదు, ఇంట్లో ఉండేటటువంటి సమస్త దరిద్రాలు పోయి జీవితాంతము కూడా సకల ఐశ్వర్యాలతోటి తొలతూగుతారు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు. చాలా మంచి విషయాన్ని చెప్పారు నాథ. అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతము, ఎలా చేయాలి, పూర్వం ఎవరు చేశారు, దీని వృత్తాంతం అంతా కూడా మాకు వివరంగా తెలియజేయండి అని అడిగింది. చెబుతాను విను. ఒకనొక సమయంలో మగధ దేశంలో కుండెనంబు అనే పట్టణం కలదు. ఆ పట్టణం ఎలా ఉండేదంటే కనుక బంగారు గోడలతోటి, బంగారు ప్రాకారాలతోటి, సకల ఐశ్వర్యాలతోటి తొలతూగిపోతూ ఉండేవారు అందరూ కూడా. అయితే ప్రతి ప్రాంతంలోనూ కూడా, ప్రతి గ్రామంలోనూ కూడా కుబేరులు ఐశ్వర్యవంతులు ఉంటారు, లేదా పేదవారు కూడా ఉంటారు. అలాగే ఆ గ్రామంలో కూడా పేదవారు కూడా ఉన్నారు. ఒక చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. వాళ్ళ కుటుంబం కూడా కొంచెం పేద కుటుంబం అన్నమాట. అయితే ఆ చారుమతి చాలా మంచిది, చాలా గుణవంతురాలు, సౌమ్యురాలు, మహాపతివ్రత. ప్రతిరోజు కూడా భర్తని, అత్తమామల్ని పూజిస్తూ ఉండడం, సేవిస్తూ ఉండడం, ఇంట్లో ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉండడం, ఆరాధన చేస్తూ ఉండడం చేస్తూ ఉండేది. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో ఉండేటటువంటి అన్ని రకాల పనులు చక్కబెట్టుకుని, అలాగే భర్తకి, అత్తమామలకి చక్కగా సేవ చేస్తూ ఇరుగు పొరుగు వారితో కూడా కలుపుకోలుగా ఉంటూ ఉండేది అనమాట. అయితే ఒకరోజు రాత్రి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఆ యొక్క చారుమతి కల్లో కనపడి, చారుమతి, నీ పూజకు మెచ్చి నేను కల్లో కనపడ్డాను. అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం కదా, శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు కనుక నువ్వు నన్ను పూజిస్తే నీకు ఉండేటటువంటి దరిద్రం అంతా పోగొడతాను, నీకు సకల ఐశ్వర్యాలను ఇస్తాను, సకల సంపదలను కురిపిస్తాను అని చెప్పి కల్లో కనపడి చెప్పిందిట. వెంటనే చారుమతికి మెలకు వచ్చేసింది. లేచింది, చూసింది, ఇంట్లో 4 మూలలా చూసింది, ఎక్కడా లక్ష్మీ అమ్మవారు కనపడలేదు. ఓహో, ఇదంతా కళ అనుకుని పడుకుంది. కానీ పాపం రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే, తెల్లవారింది. లేచాక తన భర్తని, అత్తమామల్ని పిలిచి వాళ్ళకి రాత్రి తనకు వచ్చినటువంటి కళ వృత్తాంతం అంతా కూడా చెప్పింది. చెబితే వాళ్ళందరూ చాలా సంతోషించి, అమ్మా చారుమతి, నీకు ఎలాంటి కళ వచ్చిందంటే చాలా మంచిదమ్మా, నువ్వు లక్ష్మీ అమ్మవారిని కొలుస్తున్నావు కాబట్టి, ఆవిడే కళలో కనపడి నీకు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇది నువ్వు ఆచరించి తీరు అని అత్తమామలను భర్త కూడా ఆజ్ఞాపన చేశారు. సరే, ఇదే విషయాన్ని చారుమతి ఇంటి ఇరుగు పొరుగు వారు ఉండేటటువంటి భేద స్త్రీలకు అందరికీ కూడా చెప్పింది. వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చారుమతితో సహా అందరూ కూడా వీళ్ళ భాగ్యోదయం చేత, వీళ్ళ అదృష్టం చేత శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది. సరే, ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగేసి ఆవు పేడతోటి అలికి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలన్నీ కోసుకొచ్చి
అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పిండి వంటలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అలాగే బంధువులందరినీ పిలుచుకువచ్చి ముఖ్యంగా పూజ చేయించడానికి మాలాంటి బ్రాహ్మణులు కూడా పిలుచుకువచ్చి అందరూ ఉండగా ఇరుగు పొరుగు వారితోటి అందరితోటి కూడా చారుమతి అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అంతా చేసింది. ఈ పూజ అంతా చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు కదా, అలాగే ప్రదక్షిణాలు చేయడం ప్రారంభం చేసింది. ఒక ప్రదక్షిణం చేసేసరికి చారుమతితో సహా ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాళ్ళకి గల్లు గల్లుమని శబ్దం కనపడుతుంది. ఇదేంటి శబ్దం ఏర్పడుతుంది ఏంటని చూసేసరికి కాళ్ళకి బంగారపు ఆభరణాలు చక్కని అద్భుతమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటయ్యాయి అన్నమాట. పట్టీలు రకరకాలన్నీ కూడాను గండపిండేరాలని. సరే ఆహా భలే ఉంది, అమ్మవారి అనుగ్రహంతో మనకి ఇవన్నీ వచ్చాయి అనుకుని మళ్ళా భక్తి శ్రద్ధలతోటి రెండవ ప్రదక్షిణాలు చేశారు. రెండవ ప్రదక్షిణ చేసేసరికి చేతులకి గాజులు, వంకీలు, వడ్డానాలు, నగలు, హారాలు అన్నీ ఏర్పడిపోయి అంటే మొత్తం శరీరం అంతా కూడా ఆభరణాలతో నిండిపోయిందనమాట. ఓహో ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అనుకుని సంతోషించి మళ్ళా ఇంకొక ప్రదక్షిణ చేశారు. ఇంకో ప్రదక్షిణ చేసేసరికి ఏమైంది, ఏదైతే ఈ యొక్క పూజలో పాల్గొన్న స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా నవరత్న వజ్ర వైడూర్యాది మరకత మాణిక్యాలతో కూడుకున్నటువంటివన్నీ కూడా సింహాసనాలు, అలాగే బంగారు ప్రాకారాలతో గోడలు, ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో తొలదూగిపోవడము, అలాగే ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా గజవాహనాలు, అలాగే అశ్వవాహనాలు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట. అంటే 3 ప్రదక్షిణాలు చేసేసరికి ప్రతి ఇల్లు కూడా మొత్తం సకల ధనాగారంతో నిండిపోయిందనమాట, వస్తువులతోటి వాహనాలతోటిని. సరే ఎలాగైతేనే మొత్తం మీద పూజ అంతా పూర్తి చేసేసారు. పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క ఎవరైతే వచ్చారో బంధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో ఒకటి బ్రాహ్మణులతోటి కలిపి చక్కగా వాళ్ళ ఆశీస్సులు అందిపోయి ముఖ్యంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, ఆ పూజ చేయించిన బ్రాహ్మణులకి ప్రత్యేకంగా పాదపూజ చేసి ఆ బ్రాహ్మణుడికి విశేషంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్వయంపాకం ఇచ్చి ఆయన యొక్క ఆశీస్సులు పొంది బ్రాహ్మణులతోటి వచ్చినటువంటి బంధువులతోటి కలిపి భుజించి భోజనం అంతా కూడా చేసి అందరూ కూడా ఎవరి ఇళ్ళకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అయితే వెళ్ళిపోతూ ఆ స్త్రీలందరూ కూడా ఓహో చారుమతి వల్లే కదా మనకి ఇటువంటి సౌభాగ్యం కలిగింది, ఇటువంటి ఐశ్వర్యం కలిగింది అని చెప్పేసి చారుమతిని మిక్కిరి పొగుడుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి మానకుండా ప్రతి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో దరిద్రము పోవడము, ఐశ్వర్యం కలగడము, సిరి సంపదలు తొలదొకడంతో పాటుగా ఎటువంటి కోరికైనా సరే నెరవేర్చడము, సకల సౌభాగ్యాల్ని కూడా కలగజేయడంతో పాటుగా స్త్రీలకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా లక్ష్మీ అమ్మవారు ప్రసాదిస్తుంది అని ప్రత్యేకగా మానకుండా ప్రతి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజులు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరి పార్వతీ అమ్మవారికి చెప్పారయ్యా అని శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు ఈసారి అమ్మవారి దగ్గర వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ఇప్పటిదాకా వ్రతం అంతా పూర్తయింది. ఈసారి ఆ తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలు చేతికి కట్టుకోండి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఆ ఫలితం రావాలంటే కనుక మాకు దక్షిణ పంపించాలి. కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి మీకు తోచినటువంటి దక్షిణని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా పేటీఎం ద్వారా కానీ మీకు ఎలాగే కుదిరితే అలాగా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానైనా సరే పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారు అనుకోండి, వాళ్ళు ఇలా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అలా మీరు పంపించేటటువంటి దక్షిణతోటి మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తోచిన దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు, పంపించండి అని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ, అలాగే ఇంకా ఎవరైనా సరే కింద కామెంట్ పెట్టకపోతే ఖచ్చితంగా మాత్రం ఓం వరలక్ష్మీదేవి అని మహాన్ కామెంట్ పెట్టండి. మీకు పూజకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడిగితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని కాస్త మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు కదా, ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి షేర్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో వినాయక చవితి కానీ, మంగళగౌరి వ్రతాలు కానీ ఇవన్నీ రాబోతున్నాయి కదా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఈ ఛానల్ ద్వారా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మానకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రధానంగా ఈ పూజ అంతా పూర్తయింది కాబట్టి పూజ చేసిన కుంకుమ ఉంది కదా, అది జాగ్రత్త పెట్టుకుని రోజు బొట్టు పెట్టుకోండి. అలాగే అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే కనుక ఈ కలశని ఎప్పుడు ఎత్తాలి, అమ్మవారిని ఎప్పుడు ఉద్వాసన చేయాలి అని అడుగుతూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు కాబట్టి ఈ శుక్రవారం రోజున ఎత్తరు కాబట్టి మీరు ఒకవేళ సాయంకాలం పూజ చేసుకుంటే మామూలుగా దీపం పెట్టుకుని కుదిరితే పూజ చేసుకోండి. లేదనుకోండి కనీసం దీపమైనా పెట్టుకోండి.
తర్వాత రోజు శనివారం రోజున పొద్దున్న చక్కగా ఏం చేస్తారంటే దీపం పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కలస ఉంది కదా, ఈ కలసని ఓం అని పైకెత్తి కింద పెట్టండి. అమ్మ పట్టుకుని ఓం అని పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా కలశం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అలాగే రూపు ఉంది కదా, ఆ రూపును కూడా తీసుకుని చక్కగా కట్టుకోవడము, తోరం కట్టుకోవడము, అవన్నీ కట్టుకుని ఈసారి మీ వచ్చినట్టు మీ ఇంట్లో ఉండేటటువంటి బంధువులతోటి తగ్గ ఆ యొక్క ప్రసాదాన్ని భోజనం చక్కగా చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటితోటి వరలక్ష్మి వ్రతం అంతా కూడా పూర్తయింది. మీ అందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి ఇంట్లో సకల ఐశ్వర్యాలు, సకల భోగాలు, సకల సిరి సంపదలు కలగాలి అని మా ఆశీస్సులు కూడా కలగజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అలాగే ఈ పూజకి సహకరించినటువంటి ఆ సాధ్యమ తల్లికి కూడా ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలగాలి అని ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, అయితే పూజా దక్షిణ పంపించడానికి ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయాలి అంటే కనుక వేరే ఫోన్ ఉంటే తప్ప కుదరటం లేదు గురువుగారు, ఎలాగండి అంటే కనుక మీకు మా పేమెంట్ గేట్వే లింకులు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే కింద వీడియో కింద మోర్ అని కనపడుతుంది చూసారా, మీకు చూడండి ఎరుపు రంగు సర్కిల్ గీసి చూపించాం. ఈ సర్కిల్ మీద మోర్ అని కనపడుతోంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇలా మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. అందులో చూడండి మొట్టమొదటే పూజా దక్షిణ పంపించాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి దక్షిణ పంపించవచ్చు అని రాసింది చూసారా, దాని కింద బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది చూసారా, ఆ లింక్ మీద క్లిక్ చేసినా లేదా కామెంట్ సెక్షన్లో చూడండి ఫస్ట్ కామెంట్లోనే ఈ రకంగా పూజా దక్షిణ పంపించాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి డబ్బులు పంపించవచ్చు అని కనపడుతోంది. దాని కింద కూడా బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది చూసారా, దీని మీద క్లిక్ చేసినా కూడా మా యొక్క రేజర్ పే అకౌంట్కి వెళ్తుంది. అంటే ఈ రకంగా వస్తుందన్నమాట. మొట్టమొదట శ్రీ గాయత్రి ఆస్థానం అని మా పేరు వస్తుంది. ఇక్కడ మీరు పంపించాలి అనుకున్న డబ్బులు ఎంటర్ చేయొచ్చు. చేసిన తర్వాత కింద చూడండి మీ ఫోన్ నెంబరు, అంటే ఎవరు మాకు డబ్బులు పంపించారో తెలియడానికి కింద ఫోన్ నెంబర్ అడుగుతుందన్నమాట. మీరు ఆ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ తర్వాత ఈ రకంగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జీపే కానీ పేటిఎం కానీ మీకు ఏది వీలుంటే అది క్లిక్ చేస్తే ఆ రకంగా మీకు ఫోన్పే డబ్బులు పంపించడానికి ఇలాగా ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా క్లిక్ చేసి సులువుగా మీరు మాకు డబ్బులు పంపించవచ్చు. కాబట్టి ఈ రకంగా మీకు స్కాన్ చేయడానికి అవకాశం లేకపోయినా కూడా ఈ రకంగా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా సులువుగా డబ్బులు పంపించవచ్చు. కాబట్టి తప్పకుండా పంపించే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, లేదు మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటటువంటి అవకాశం ఉంటే కనుక స్కాన్ చేసి కూడా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.